యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం యేసు ప్రభు వారు లేచినటువంటి దినం, తను మేము గణపరిచే దినం కనుకనే యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకం పొందినవాడు. కనుక యేసు అనగానే అందరికీ డౌట్ వస్తుంది, అదేదో తక్కువ వాళ్ళది, ఇదేదో వాళ్ళదని చెప్పుకుంటారు. కానీ అందరికీ దేవుడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము అనక మోక్ష రాజ్యానికి ఎవడు చేరడని తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి గొర్రెల వలె దారి తప్పినారు, తొవ్వ తప్పిపోయినారు. అంటే ఈ తొవ్వ తప్పిన మానవుణ్ణి తిరిగి వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు వారు 2005 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు, మానవుడిగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు, మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఏ పాపం లేకుండా ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. అయితే ఆ 33 సంవత్సరాలు జీవించిన దేవుడు అనేకులకు ఈ రీతిగా సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. కనుకనే ఆయన ఏమన్నాడు, మళ్ళా మనందరి కొరకు ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టినాడు. ఎందుకయ్యా అంటే పాపము పోకపోతే పరలోక రాజ్యం లేదు. కనుకనే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని మనం అనుకుంటాం. మన పూర్వీకులు, పెద్దలు అందరూ కూడా రక్తాన్ని చిందిస్తారు. ఎందుకు? ఆ రక్తం ద్వారా మనలో ఉన్న దోషము, మనలో ఉన్న పాపము పోతదని మనము దాన్ని నమ్ముతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, అయితే అది ఏ రక్తం కావాలా? నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది, ఏ పాపం లేని పుణ్య రక్తం కావాలి. ఏది పుణ్యం అంటే ఈ యొక్క మేకల దారినో, కోళ్ళ దారినో ఈ రక్తం ద్వారా పాపం పోదు. కానీ పరిశుద్ధమైన మనిషి రక్తం అంటే ఎవరున్నారు? మనిషి పరిశుద్ధమైన వాడంటే ఎవరు కూడా లేరు. అందుకే బైబిల్ చెప్తుంది, నేను మార్గం సత్యమని తెలియవస్తుంది. కనుకనే పాపము లేకుండా ఎవరూ లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక మన పాపం పోవాలంటే మనమేం చేయాలా అంటే, మనం ఉన్న చోటనే, మనం నిలబడ్డ చోటనే యేసుప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే యేసుప్రభు మన హృదయంలోకి వస్తాడు, మనకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, ఆనందం ఇస్తాడు. ఒక దినం ఈ లోకం విడిచిపెడితే ఆయనతో ఉండే పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో ఆయన మన కొరకు ఆయన సిద్ధపరిచిన దేశంలో మనం ఉంటాం. మనం అనుకుంటాం, ఇక జీవించినంత కాలము మన ఇష్టానుసారంగా జీవించి ఇక మనము ఈ లోకం విడిచిపెడతాం అనుకునే ముందు ఆ దేవుని రాజ్యంలో, ఆ యుగయుగాల దేశంలో, ఆ పుణ్యరాజ్యంలో నేను ఉండాలని మనం ఎంతో తపన పడతాం. కానీ ఆ రాజ్యంలో చేరాలంటే మనం ఎట్లుండాలి? మన హృదయము శుద్ధిగా ఉండాలి, మనము శుద్ధి చేయబడాలా. అట్లయితేనే ఆ రాజ్యంలో చేరుతాం. ఎవరు కూడా లేరట్లా. కనుకనే బైబిల్ గ్రంథం తెలుస్తుంది, నువ్వు జన్మతోనే పాపివి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మన పాపం పోతేనే తప్ప పరలోక రాజ్యంలోకి చేరలేం. మనం ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, బజార్కి వెళ్తాం, లేకపోతే ఓ సంతకి వెళ్తాం. పోయినప్పుడు ఏం చేస్తాం? మనము ఇంట్లోకి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కుంటేనే కానీ ఇంట్లోకి పోం. ఎందుకయ్యా అంటే ఏదో తొక్కొచ్చినాం, ఏదో అంటింది, ఏదో మైల ఉంది, మనం ఇంట్లోకి పోకూడదు అనేది మన ఒక ఆచారం. కనుకనే ఆ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఏం కడుక్కోవాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి మనం చూస్తాం. ఆ హృదయ శుద్ధి లేకపోతే దేవుని చేరుకోలేము. కనుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసేదారు. అయితే హృదయం ఎట్లా శుద్ధి అవుతుంది? బట్టలకు ఏదో మురికి పడితే, లేకపోతే శరీరానికి మురికి పడితే సోప్తో కడుక్కుంటాం, బట్టలు సోప్తో ఉతుక్కుంటాం. మరి శరీరంలో పాపం ఎట్లా పోతుంది అంటే, ఆ పాపం పోవాలంటే ఎవరు కూడా పాపం తీసివేయలేరు. కనుక ఆ యేసు ప్రభు ఒక్కరే ఆయన పుణ్యరక్తాన్ని కార్చి వచ్చినాడు. ఎందుకంటే మానవులందరి పాపం కొరకు ఆయన ఆ కలవరిశిలో తన రక్తాన్ని తినించినాడు. ఆయనే, అదే పుణ్యరక్తం.
పాపం లేని ఒక రక్తం. ఆ రక్తం ద్వారానే పరలోక రాజ్యము, మోక్ష రాజ్యము మనకు దొరుకుతుంది. కనుక ఆ యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు అని నువ్వు ఒక్క మాట నువ్వు కూర్చున్న చోట, నిలబడ్డ చోట నీ నోటితో ఒప్పుకుంటే యేసు ప్రభు నీ లోకము, నీ హృదయంలోకి వస్తాడు, నేను క్షమిస్తాడు, నీకు ఆనందం, శాంతినిస్తాడు, సంతోషం ఇస్తాడు. ఒకవేళ ఈ లోకం విడిచిపెడితే ఆ పరలోక రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో, యుగయుగాలుండే ఆ దేశంలో నువ్వు కూడా ఉంటావు. సోదరు సోదరులారా, ఈ మాటలు వింటున్న మేము కూడా ఈ రీతిగానే వింటూ వచ్చినాం. ఈ రీతిగానే విని ఇలాతో చెప్పినప్పుడు విని విశ్వసించి మేము రక్షణ పొందుతూ వచ్చినాం. మేము ఏదైతే ఎరిగి ఉన్నామో దాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాం. కనుకనే యేసు ప్రభు ఈ రీతిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నేను ఈ మార్గం సత్యం అంటున్నాడు, జీవం అంటున్నాడు, ఆయన ద్వారానే మోక్షరాజ్యం అంటున్నాడు. కనుక ప్రభు ఆయన వేస్తున్నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదు. ఇక్కడే భూపాలపల్లి అనే గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఎగ్రౌండ్ ఆరాధన మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది, మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, గురువారం ఉంటుంది, శుక్రవారం సూర్య కూడిక ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అక్కడ దైవసేవకులు ఉంటారు. మీరు ఎక్కువ ఆత్మీయంగా ఎదగాలంటే, తెలుసుకోవాలంటే మీరు వచ్చి తెలుసుకోవచ్చు, ఆత్మీయంగా మేలు పొందొచ్చు. పరిశుద్ధమైన తండ్రి, జీవమాల దేవ, కృపల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పంగా స్వల్పంగా చెప్పబడిన మాటలు మీరు తండ్రి ప్రభు ఆశీర్వదించండి, అనేకుల హృదయాల్లో కార్యం దయచేయండి. ముందుకు వెళ్తున్నాం, మీ సన్నిధించమని మా రక్షకుడు యేసునామమున అడిగి తండ్రి, ఆమేన్.